మడకసిరికి చెందిన తన భూమిని కబ్జా చేశారని చెప్పి కూడా జవాన్ నరసింహమూర్తి వీడియో రిలీజ్ చేశారు. ఇక ఆ వీడియోలో తన భూమిని ఎవరు కబ్జా చేశారు, ఎప్పుడు కబ్జా చేశారు అనేది కూడా తన ఆవేదన వ్యక్తం చేయడం కూడా మనం చూస్తున్నాం. ఇక దీనికి నారా లోకేష్ స్పందించారు. వెంటనే తన సమస్యని పరిష్కరించాలని చెప్పి కూడా ఆర్డీఓకి సూచించారు నారా లోకేష్. అయితే తన భూమిని కబ్జా చేశారని చెప్పి కూడా జవాన్ సెల్ఫీ వీడియో రిలీజ్ చేసిన తర్వాత నారా లోకేష్ స్పందించడం జరిగింది. ఫీల్డ్ అసిస్టెంట్ నాగరాజు తన భూమిని కబ్జా చేసి తన కుటుంబ సభ్యులపై దాడులు చేస్తున్నారు, తనని ఇబ్బందుల పాలు చేస్తున్నారని చెప్పి ఆరోపిస్తున్నారు జవాన్ నరసింహమూర్తి. ఈ ఇష్యూకి సంబంధించి అనేక సార్లు పోలీసులకు ఫిర్యాదు చేసిన, అధికారులకు ఫిర్యాదు చేసిన, అక్కడ లోకల్గా ఉన్న నేతలకు ఫిర్యాదు చేసిన ఎవరూ కూడా పట్టించుకోవటం లేదని చెప్పి కూడా తన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు ఈ వీడియోలో. ఇక ఈ విషయానికి సంబంధించి వాళ్ళు కోర్టుకు వెళ్ళడం కూడా జరిగింది. కోర్టు కూడా ఆ భూమి వాళ్ళదే అని చెప్పి తేల్చి కొన్ని ఆర్డర్స్ ఇవ్వడం కూడా జరిగింది. కోర్టు కూడా ఆ భూమి మాదే అని చెప్పి తేల్చిందని కూడా జవాన్ అంటున్నారు. ఇక ఆ భూమిని తనకి ఇప్పించాలని చెప్పి ఎవరైతే అక్కడ లోకల్గా ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్ నాగరాజు కబ్జా చేసిన భూమి తనదే అని చెప్పి కూడా తన ఆవేదన వ్యక్తం చేస్తూ ఆ భూమిని తమ కుటుంబ సభ్యులకి అప్పగించాలని చెప్తూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటికే మనం సామాన్య ప్రజలు ఇటువంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాం. ఒక జవాన్కి సంబంధించి కూడా సేమ్ ఇటువంటి ఆ కబ్జాకి సంబంధించిన ఒక సమస్య ఎదుర్కొంటూ తన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే బోర్డర్స్లో మన కోసం ఉంటూ కూడా యుద్ధం చేస్తూ ఉండే జవాన్ ఈ విధంగా తన భూమి కబ్జా చేశారని చెప్పి కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ వీడియో రిలీజ్ చేయడంతో వెంటనే నారా లోకేష్ స్పందించారు. అసలు ఆ వీడియోలో ఏముంది, ఆయన వీడియోలో ఎటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఏ స్థలానికి సంబంధించి ఆయన వీడియో రిలీజ్ చేయడం జరిగింది, ఆ డీటెయిల్స్ అన్ని కూడా తన మాటల్లోనే ఒకసారి మనం విందాం. మాది ఉదుగూరు విలేజ్, అలుకూరు పోస్ట్, అమరాపురం మండలం, శ్రీ సత్యసాయి డిస్టిక్. నా భార్య వల్ల నాన్నది కె శివరం నాగరాజ్ ఫీల్డ్ అసిస్టెంట్ అనే అతను మా భూమిని కబ్జా చేసినారు. ఎందుకంటే నా భార్య వల్ల మా నాన్న ముసలోళ్ళు, మళ్ళీ కొడుకులు లేరు, మొత్తం బాగోగులు చూసుకునేదంతా నేనే. ఎన్నిసార్లు పోలీస్ వ్యవస్థ చుట్టూ రెవెన్యూ డిపార్ట్మెంట్ చుట్టూ తిరిగినా ఏమీ ప్రయోజనం లేకుండా పోయింది. మనం సంవత్సరానికి ఒకసారి వస్తూ ఉంటాము, సంవత్సరంలో ఎప్పుడో ఒకసారి వస్తూ ఉంటాము, పోతూ ఉంటాము. మనకి లోకల్లో ఎవరు న్యాయం చేయరు. మన లోకల్లో ఎవరు రెస్పాన్స్ కూడా ఇయ్యరు. వీడు వస్తాడు పోతాడు, వీంతో సంబంధం లేదని విధంగా మాట్లాడతారు. పొలంలో పోతే మా అమ్మని మా అత్తని కొట్టేది, రాయితో కొట్టడానికి, గొడ్డలతో నరకడానికి వస్తాడు. మా నాన్నకి మా అమ్మకి మా అత్తకి వెనక ముందర ఎవరు లేరు. పోతే వాళ్ళిద్దరూ పొలంలో పోతే సాగు చేయడానికి పోతే పొలంలో అడుగు కూడా పెట్టనివ్వడు. వంత డాక్యుమెంట్ ఒకటి కూడా లేదు. మాది ఉదుగూరు విలేజ్, అలుకూరు పోస్ట్, అమరాపురం మండలం, శ్రీ సత్యసాయి డిస్టిక్. నా భార్య వల్ల నాన్నది కె శివరం నాగరాజ్ ఫీల్డ్ అసిస్టెంట్ అనే అతను మా భూమిని కబ్జా చేసినారు. ఎందుకంటే నా భార్య వల్ల మా నాన్న ముసలోళ్ళు, మళ్ళీ కొడుకులు లేరు, మొత్తం బాగోగులు చూసుకునేదంతా నేనే. ఎన్నిసార్లు పోలీస్ వ్యవస్థ చుట్టూ రెవెన్యూ డిపార్ట్మెంట్ చుట్టూ తిరిగినా ఏమీ ప్రయోజనం లేకుండా పోయింది. మనం సంవత్సరానికి ఒకసారి వస్తూ ఉంటాము, సంవత్సరంలో ఎప్పుడో ఒకసారి వస్తూ ఉంటాము, పోతూ ఉంటాము. మనకి లోకల్లో ఎవరు న్యాయం చేయరు. మన లోకల్లో ఎవరు రెస్పాన్స్ కూడా ఇయ్యరు. వీడు వస్తాడు పోతాడు, వీంతో సంబంధం లేదని విధంగా మాట్లాడతారు. పొలంలో పోతే మా అమ్మని మా అత్తని కొట్టేది, రాయితో కొట్టడానికి, గొడ్డలతో నరకడానికి వస్తాడు. మా నాన్నకి మా అమ్మకి మా అత్తకి వెనక ముందర ఎవరు లేరు. పోతే వాళ్ళిద్దరూ పొలంలో పోతే సాగు చేయడానికి పోతే పొలంలో అడుగు కూడా పెట్టనివ్వడు. వంత డాక్యుమెంట్ ఒకటి కూడా లేదు. రైట్, ఇక మనం చూస్తున్నాం జవాన్ మాటల్లోనే అమరావతి మండలం, ఇక శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్ చెందిన మడకసిరలోని తన స్థలాన్ని ఫీల్డ్ అసిస్టెంట్ నాగరాజు కబ్జా చేశారని, పొలంలోకి వెళ్ళి పొలం పనులు చేసుకోవడానికి వెళుతున్న తన కుటుంబ సభ్యులపైన అతను కావాలని దాడి చేస్తూ కొట్టడానికి ప్రయత్నిస్తున్నాడని చెప్పి కూడా ఆవేదన వ్యక్తం చేయడం కూడా మనం చూస్తున్నాం. అయితే దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి యోగానంద్ అందుబాటులో ఉన్నారు. రైట్ యోగానంద్, తన ఆవేదనని వీడియోలో సెల్ఫీ వీడియోలో రిలీజ్
రిలీజ్ చేసినప్పుడు తన ఆవేదనను ఏ విధంగా అయితే వ్యక్తం చేస్తున్నారో ఆ జవాన్ నరసింహమూర్తి మనం చూస్తున్నాం. అయితే ఎప్పుడు తన స్థలాన్ని కబ్జా చేయడం జరిగింది, ఈ స్థలానికి సంబంధించి కోర్టు ఆర్డర్స్ కూడా మా దగ్గర ఉన్నాయని చెప్తున్నాడు అతను. అసలు ఆ కోర్టు ఆర్డర్స్లో ఎటువంటి అంశాలు ఉన్నాయి, పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి యోగానంద్? రత్న, ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా భూ సమస్యలు ఎన్ని ఉన్నాయో ఈ ప్రత్యక్ష ఉదాహరణ చూస్తూనే ఉన్నాం మనం. గత వారం 10 రోజుల క్రితం కూడా ఈ భూ సమస్యల కారణంగా కూడా రాప్తాడు మండలంలో ఒక జంట హత్య జరిగింది. అది మర్చిపోక ముందే అలాంటి ఘటనలు కూడా జరుగుతూ ఉన్నాయి. తాజాగా ఆర్మీ జవాన్ పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్న నరసింహమూర్తి అనే ఆర్మీ జవాన్ సంబంధించిన భూమి తన కొంతమంది నేతలు, వైసీపీ నేతలు కూడా కబ్జా చేసినట్టు కూడా ఆయన కంప్లైంట్ ఇచ్చారు. అనేక సార్లు తిరిగినప్పటికీ రెవెన్యూ అధికారులు కానీ పోలీసులు కానీ మాకు న్యాయం జరగలేదంటూ కూడా ఇవాళ మీడియాని ఆశ్రయించారు. ముఖ్యంగా బిగ్ టీవీని ఆశ్రయించి బిగ్ టీవీకి ధన్యవాదాలు కూడా తెలిపాడు. ఈ విషయంలో మీరు వెంటనే స్పందించడం వల్ల నారా లోకేష్ గారికి విషయం తెలపడం వల్ల నారా లోకేష్ గారి నుంచి టీం నుంచి ఫోన్ వచ్చింది మాకు అంటూ ఆయన తన ఆనందాలు కూడా వ్యక్తం చేస్తూ బిగ్ టీవీకి కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్న పరిస్థితి ఉంది. అయితే పూర్తి వివరాలకు వెళ్తే అయితే మడసిర నియోజకవర్గం, మడసిర తాలూకా హలుకూరు పోస్టు ఇక్కడ హడుగూరు అనే గ్రామంలో గత కొన్నేళ్ల నుంచి కూడా అయితే నరసింహమూర్తి వాళ్ళ మామ ఎవరైతే ఉన్నాడో ఆయన భూమిని సాగు చేసుకుంటూ ఉన్నాడు. అయితే తన భూమిని కొంతమంది వైఎస్ఆర్సీపీ చెందిన నేతలు కబ్జాకు పెట్టారంటూ కూడా ఎన్నిసార్లు తిరిగిన రెవెన్యూ అధికారులు పట్టించుకోలేదని చెప్తున్న పరిస్థితి. సర్వే నెంబర్ 336లో 366, 366, 7, 346, 8, 346, 9 ఈ 4 సర్వే నెంబర్లో మాకు భూమి ఉంది. పాకిస్తాన్ లో అదే దేశ రక్షణ కోసం పాకిస్తాన్ బార్డర్ వద్ద కాపలా కాస్తూ ఉంటే ఇక్కడ నా ఫ్యామిలీని ఇబ్బంది పెట్టి కోర్టు తీర్పు ఉన్నా సరే నాకు ఎటువంటి న్యాయం జరగకుండా వారు పొలిటికల్ ప్రెజర్ ద్వారా చేస్తూ నన్ను మా ఫ్యామిలీని తీవ్ర ఇబ్బందులు గురి చేస్తారంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఇదే విధంగా మీడియా కూడా వాపోయే జమ్మూ కాశ్మీర్ నుంచి కూడా సెల్ఫీ వీడియో కూడా అప్లోడ్ చేయడంతో ఇది వైరల్ గా మారింది. బిగ్ టీవీకి ముఖ్యంగా ఉదయం మనకు ఫోన్ చేసి ఆయన ఈ విషయం అని చెప్పుకున్నాడు. వెంటనే ఇది సోషల్ మీడియాలో వైరల్ కావడం నారా లోకేష్ ఆర్డీఓ ఎంత స్పందించి ఆ భూమి ఎక్కడైతే ఉన్నారో ఆ భూమికి వచ్చి ఈ త్వరలో మీ భూమికి అప్పగిస్తామంటూ హామీ ఇవ్వడం జరిగింది. దీంతో వెంటనే ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించిన బంధువులంతా కూడా బిగ్ టీవీకి రిపోర్టర్ కానీ బిగ్ టీవీకి మేనేజ్మెంట్ ధన్యవాదాలు చెప్తున్న పరిస్థితి ఉంది. చూస్తున్నా ఇలా భూ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పరిష్కారం జరగాలంటే ఖచ్చితంగా రెవెన్యూ అధికారులు ఇప్పటికే నడుము బిగించి తగు చర్యలు తీసుకుంటే తప్ప ఈ భూ సమస్యలు తగ్గిపోవని స్పష్టమవుతుంది. రత్న, రైట్ యోగానంద్, దీనికి సంబంధించి నారా లోకేష్ కూడా స్పందించడం, వెంటనే తన సమస్యని పరిష్కరించాలని చెప్పి కూడా అక్కడున్న ఆర్డీఓకి ఆదేశాలు ఇవ్వడం కూడా మనం చూస్తున్నాం. దాని డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి యోగానంద్? ఖచ్చితంగా అయితే నారా లోకేష్ భూ సమస్యలు కానీ ఏ సమస్య ఉన్నా ఒకవేళ ట్విట్టర్ లో కానీ ఫేస్బుక్ లో కానీ ఎక్కడైనా పోస్ట్ చేసినా లేదా సోషల్ మీడియా ద్వారా సమాచారం అందినా కూడా వెంటనే స్పందిస్తాడు. ప్రత్యక్ష ఉదాహరణ ఈ విషయం కూడా ఉదయం 9 గంటలకు బిగ్ టీవీకి ఫోన్ చేసి బిగ్ టీవీ మనకు ఫోన్ చేసి ఆ వ్యక్తి కంప్లైంట్ ఇవ్వగా దీన్ని సోషల్ మీడియా కానీ మీడియాలో వైరల్ చేయడంతో వెంటనే నారా లోకేష్ దృష్టికి వెళ్ళింది. వెంటనే తన టీం కాంటాక్ట్ అయ్యి అక్కడ ఆర్డీఓని కలెక్టర్ కూడా సంప్రదించి ఆర్డీఓని స్వయంగా ప్లేస్ కు వెళ్ళమని చెప్పి ఆ సమస్య పరిష్కారం త్వరలో మీకు అవుతుంది అని హామీ ఇవ్వడంతో వారంతా కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. నారా లోకేష్ కూడా కృతజ్ఞతలు చెప్తున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ యోగానంద్. రైట్, ఇక మనం చూస్తున్నాం ఏదైతే ఉదయం తన వీడియోని రిలీజ్ చేశారో ఆవేదన చెందుతూ ఇక ఉదయం బిగ్ టీవీని ఆశ్రయించడం కూడా జరిగింది. ఆ జవాన్ నరసింహమూర్తి తన స్థలాన్ని కబ్జా చేశారు. అక్కడ ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్ నాగరాజ్ అనే వ్యక్తి. ఇంకా దీనికి సంబంధించి ఎన్నో రోజుల నుంచి ఒక ఇష్యూ అనేది కొనసాగుతుంది. ఇక దాంతో మేము కోర్టుకు వెళ్ళాం. కోర్టు ఆదేశాలు కూడా మాకు అనుకూలంగా వచ్చే స్థలం మాదే అని తేల్చింది కోర్టు. ఆ పత్రాలు కూడా మా దగ్గర ఉన్నాయి. అయినా కూడా ఆ ఫీల్డ్ అసిస్టెంట్ నాగరాజు వినకుండా కావాలని కొంతమంది అనుచరులను వెంట వేసుకుని వచ్చి పొలంలో పనిచేస్తున్న తన బంధువుల పైన, తన అత్తమామ పైన, తన భార్య పైన దాడికి దిగుతున్నారు, కొట్టడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పి కూడా వీడియో రిలీజ్ చేశారు జవాన్ నరసింహమూర్తి. అయితే ఆ స్థలం మాదే అని చెప్పి అక్కడున్న అధికారులకి, లోకల్గా ఉన్న పోలీసులకి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు, పట్టించుకోవట్లేదు అని చెప్పి కూడా తన ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఆ ఆవేదనతో ఒక వీడియో రిలీజ్ చేయడం, సెల్ఫీ వీడియో కూడా జరిగింది. ఇక ఈ వీడియో రిలీజ్ చేసిన తర్వాత బిగ్ టీవీలో కథనాలు ప్రసారమైన తర్వాత నారా లోకేష్ వెంటనే స్పందించారు. ఆ భూ సమస్యకి స్పందించి వెంటనే పరిష్కరించాలని చెప్పి కూడా ఆర్డీఓకి ఆదేశించారు నారా లోకేష్ ఆదేశాలతో వెంటనే జవాన్ నరసింహమూర్తి స్థలానికి సంబంధించి కూడా సమస్య పరిష్కార దిశగా ఆర్డీఓ చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. మా భూమిని కబ్జా చేసినారు. ఎందుకంటే నా భార్య వాళ్ళ నాన్నది, మా నాన్న ముసలోళ్ళు, మళ్ళీ కొడుకులు లేరు, మొత్తం బాగోగులు చూసుకునేదంతా నేనే.
ఎన్నిసార్లు